హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. కొన్నేళ్లుగా కొత్త కథలకి కేరాఫ్గా నిలుస్తున్న కథానాయకుడు సుహాస్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత ఆయన ప్రసన్నవదనం చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక కథ విషయంలోకి వస్తే సుహాస్ తన తల్లిదండ్రులతో కలిసి కారులో వెళ్తూ ఉండగా కారు యాక్సిడెంట్కి గురవుతుంది. ఆ ప్రమాదంలో సూర్య తల్లిదండ్రులు చనిపోతారు. అప్పుడు సూర్యకి ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక అరుదైన వ్యాధి వస్తుంది. మరోవైపు సూర్య రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో సూర్యకి ఆద్య పాయల్ రాధాకృష్ణతో పరిచయం అవుతుంది. వీరిద్దరు ప్రేమలో పడతారు. అయితే అమృత సాయిశ్వేత అనే అమ్మాయి హత్య కేసులో సూర్య ఇరుక్కుంటాడు. అసలు అమృత ఎవరు? ఆమెను చంపింది ఎవరు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైదేహి రాశి సింగ్ పాత్ర ఏమిటి? అసలు నేరస్తుల్ని సూర్య ఎలా పట్టుకున్నాడు? అమృత కేసు నుంచి సూర్య ఎలా తప్పించుకున్నాడు అనేది మిగిలిన కథ. హీరోగా సుహాస్ సూర్య పాత్ర, ఆ పాత్రకి సంబంధించిన ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రలు, పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75. ఈ సినిమా మే 23న ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రిలీజ్ అవ్వనుంది. ఇక హీరోయిన్గా నటించిన పాయల్ రాధాకృష్ణ తన లుక్స్తో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన రాశి సింగ్ తన నటనతో మెప్పించింది. ఆమె పాత్ర కూడా బాగుంది. ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, హర్షవర్ధన్, వైవా హర్ష, సాయిశ్వేత చాలా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సినిమాలో విజయ్ బుల్గానిని అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. హీరో హీరోయిన్ మధ్య సాగే సీన్స్ కూడా బాగా స్లోగా సాగుతాయి. అలాగే వారి ప్రేమకు బలమైన సంఘర్షణ కూడా లేదు. ఇక హీరో పాత్ర కూడా సాయం చేయడానికే ఉంది అన్నట్టు చాలా సీన్స్లో ఆ ట్రాక్నే చెప్పారు. దీనికి తోడు అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వ్యూల్ సీన్స్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో